హరహర మహాదేవ శంభో శంకర. వృషభ రాశి వారు మే 3, 4, 5, 6వ తేదీలలో అసలు ఏం జరగబోతుంది, వీరికి ఏ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు అసలు వీరెంత అదృష్టవంతులంటే మనం చెప్పటానికి కూడా అలవి కాదు. అంటే వీరికి ఎప్పుడూ కూడా ఒక దేవత అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండబోతుంది. ఈ విషయం గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు. మీకు అదృష్టాలతో పాటు మంచి మంచి శుభవార్తలను, మీరు కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చినటువంటి ఆ తల్లి గురించి ఈరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి మాటను మీరు ఈరోజు విన్నారంటే అది మీ అదృష్టమనే చెప్పుకోవాలి. ఇది యాదృచ్ఛికంగా మీ దగ్గరికి రాలేదనే చెప్పుకోవచ్చు. మీకేదో అదృష్టం పట్టబోతుంది కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందనే చెప్పుకోవచ్చు. మీ ఆలోచనను ఆ తల్లి బయట పెట్టబోతుంది. అలాగే అసలు ఆ దేవత ఎవరు, ఆమె మీకోసం ఎంత సహాయం చేయబోతుంది, ఎన్ని కోరికలు మీకు నెరవేర్చబోతుంది అనే విషయాల గురించి, ఈ 4 రోజుల్లో పొందేటటువంటి అఖండమైనటువంటి అదృష్టాల గురించి, అలాగే మంచి మంచి శుభవార్తలు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువగా వీరు కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకక చాలా సంవత్సరాల నుంచి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన స్వభావం, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం ఉంటుంది. ముందు మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం. ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి, అలాగే మీకు కోరినటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి ఆ తల్లి ఎవరు అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే వీరు చాలా స్థిరంగా ఉంటారు. వీరి ఆలోచనలలో, నిర్ణయాలలో ఒక స్థిరత్వం ఉంటుంది. అంటే పైకి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకే ఆనందపడిపోతూ ఉంటారు. అపారమైనటువంటి ప్రేమతో ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల, నచ్చిన వారి పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతను వీరు చూపిస్తారనే చెప్పుకోవచ్చు. ఇక వీరిలో దృఢత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి బాగా కట్టుబడి ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎంతమంది వ్యతిరేకించినా సరే వెనకడుగనేది వీరు వెయ్యరనే చెప్పుకోవచ్చు. అంచెలంచెలుగా గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవటం కోసం మీరు ఎన్నో రకాలుగా, అంటే ఒకరిని నమ్మారంటే గుడ్డిగా నమ్మేస్తారు. కానీ ఒకసారి నమ్మకం పోతే మరలా తిరిగి పొందటం చాలా కష్టం. ఇక మీరు ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉంటారు. మీ కళ్ళల్లోనే ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. ముఖంలో మంచి గొప్ప వర్చస్సు ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటారు. మాట్లాడటానికి కూడా చక్కగా స్పష్టంగా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేలా మాట్లాడతారు. అలాగే మీ మాటల్లో నిజాయితీ, స్పష్టత ఉంటుంది. అవతల వాళ్ళు చాలా సులభంగా మీ మాటలకు ఆకర్షితులు అవుతారు. అవతల వాళ్ళ మాటల్లో, ప్రవర్తనతో ఇట్టే ఆకర్షించేటటువంటి శక్తి మీకు ఉంటుంది. అందుకేనేమో తెలియదు కానీ ఇతరులు మాత్రం మిమ్మల్ని చూడగానే వారి కష్టాలను కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మంచి ఎక్కువగా ఓపికగా ఎదుటి వ్యక్తులకు సలహాలు ఇవ్వటానికి, ఎదుటి వ్యక్తిలో ధైర్యాన్ని నింపటానికి మీరెప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు. స్నేహానికైతే ప్రాణమిస్తారు. స్నేహితుల కోసం త్యాగం చేస్తారు. అలాగే మీకు స్నేహితుల జాబితా కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోతారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకోవటంలో మీకు మీరే సాటని చెప్పుకోవచ్చు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు అస్సలు నచ్చదు. చాలా ప్రశాంతంగా ఉంటారు. బయటికి ఎంత కోపంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటారు. అంటే అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. మీ యొక్క శక్తి సామర్థ్యాల గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది. అంటే మీ బలహీనత ఏమిటి అనేది మీకు బాగా తెలుసు. అంటే కొంచెం నిస్సహాయత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు వెంటనే దాని నుంచి కోలుకునే శక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. కుటుంబం కోసం కానీ, లేదంటే మీ అభివృద్ధి కోసం కానీ ఇలా కఠినంగా
వ్యవహరించవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురైనప్పటికీ ఏ మాత్రము ఆలోచించరనే చెప్పుకోవచ్చు. క్రమశిక్షణకు మీరు పెట్టింది పేరు. ప్రతిదీ కూడా ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండరు. అది చిన్న పనైనా పెద్ద పనైనా చక్కటి ప్రాధాన్యత ఇస్తారు. ఇక మీరు మీ పనిని హృదయపూర్వకంగా మనసు పెట్టి మరీ చేస్తారు. అందుకే మీరు చేసే పనులలో నాణ్యత, ఒక పరిపూర్ణత కనిపిస్తుంది. ఎవరికైనా సహాయం చేయవలసి వస్తే మీరు ముందే ఉంటారు. మీకు శక్తి ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయటానికి వెనకాడరు. ఇక దయ, క్షమ గుణం కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. ఎవరినైనా మోసం చేసినా, బాధ పెట్టిన అటువంటి వ్యక్తులను అస్సలు క్షమించరు. ఒకవేళ క్షమించినప్పటికీ కూడా తిరిగి మరలా వారిని మీ జీవితంలోకి అంగీకరించరనే చెప్పుకోవచ్చు. మీరు తొందరగా మొండిగా వ్యవహరిస్తారు కొన్ని సందర్భాలలో. ఇక మీకు ఆత్మీయులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. మీరు మన్నించి, అంటే ఏదైనా కానీ మన్నించేటటువంటి గుణం ఉంది. అలాగే కోపం వస్తే ఒక మాట అనేసి వెంటనే వారితో ఏదైనా కానీ ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే మీకు భవిష్యత్తులో ఏది బాగుండదు అని వ్యతిరేకించేటటువంటి ధైర్యం కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది. కానీ మీరు మృదువుగా మాట్లాడతారు, కఠినమైన మాటలు మాట్లాడతారు. చాలా రకాలుగా ఎక్కువగా, అంటే మీలో మంచి ఉంటుంది, మీ దగ్గర చెడు కూడా ఉంటుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మంచికి ప్రాధాన్యత ఇస్తారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోకుండా విశ్రమిస్తారు. ఈరోజు మనం ఈ పని చేయాలి అని మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యారే అనుకోండి, అది ఏ టైం అయినా కానీ మీరు ఆ పనిని పూర్తి చేస్తారు. పనులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశిలో పుట్టిన మీరు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటారు. మీకు పక్షపాత ధోరణి అనేది అస్సలు ఉండదు. ధనిక పేద, కులమత భేదాలు ఎక్కువగా ఉండవు. అందరినీ సమానంగా చూస్తారు. మీకు మంచి మనస్తత్వం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి సహనం కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్ని రాశుల కల్లా ఎక్కువగా సహనం కలిగినటువంటి రాశి ఏదైనా ఉంటే ఇదనే చెప్పుకోవచ్చు. జ్యోతిష పండితులు సైతం ఈ రాశి గురించి ఆశ్చర్యపోతూనే ఉంటారు. కొంతమంది వ్యక్తుల వలన మీరు చాలా వరకు మోసపోతూ వచ్చారు. చాలా రకాలుగా పోరాడుతూనే ఉన్నారు. అలాగే వారితో యుద్ధం చేయవలసినటువంటి ఒక సమయం కూడా ఏర్పడింది. అంటే యుద్ధం అంటే హోరాహోరీగా ఏదో కత్తులతోనో, ఇంకా అలా కాదండి, ఒక తెలియనటువంటి మానసిక వేదన వారి వలన అనుభవించారు. నమ్మిన వ్యక్తులే ఎక్కువగా మోసం చేయటం వలన పదే పదే మిమ్మల్ని కిందకి దిగజార్చాలి అని చెప్పి చూడటం వలన మీరు ఎంత ఎదుగుతున్నా కూడా ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం, మీ చుట్టూ ఉన్నవారే మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేయటం, ఇటువంటివి మిమ్మల్ని ఒక సమయంలో, అంటే ఒకానొక సందర్భంలో చాలా వరకు కొంగతీశాయి. మరలా వాటి నుంచి మీరు బయటపడటానికి చాలా కాలమే పట్టిందని చెప్పుకోవచ్చు. కృతజ్ఞతా భావాన్ని మర్చిపోయే వ్యక్తులు ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారు. అంటే మీ ద్వారానే మేలు పొంది, మీ ద్వారానే అన్ని రకాలుగా సహాయ సహకారాలు పొంది, ఆ రోజు నువ్వెంత అని అన్నట్లుగా మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు అని మీరు అర్థం చేసుకోవాలి. మీకు పోటీగా, అంటే మీకు పోటీతత్వం ఉంటే మీకు ఒప్పుకుంటారు. కానీ మీకంటే మేమే ఎక్కువగా అన్నట్లుగా వారు వ్యవహరించటం, వారు తీరు, వారి యొక్క కోపం, గర్వం, ఇవన్నీ కూడా మీకు నచ్చటం లేదు. నా దగ్గర ఆసరా పొంది, నా దగ్గర సహాయాన్ని పొంది ఈరోజు నన్నే పక్కకు తోసేస్తారా అని ఒక తీవ్రమైన వేదన చాలా వరకు మిమ్మల్ని కొంగతీస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ 4 రోజుల్లో మీ జీవితం అనేది కొంతమేర ఇప్పటి వరకు కష్టాలు పడినప్పటికీ కూడా ఇప్పటి నుంచి కష్టాల నుంచి మీకు దూరం అవ్వబోతున్నారు. చాలా వరకు సమస్యలు, వేదనలు, ఒంటరితనం ఫీల్ అయిపోయి నిద్రలేనటువంటి రాత్రులు ఎన్నో రకాలుగా పొందారు. తెలియనటువంటి ఒక వేదన అనేది మీ మనసును చుట్టేసుకొని ఉంది. ఆ చీకటి కోణం నుంచి మీరు బయటపడలేక చాలా వరకు కూడా బాధను అనుభవిస్తూనే ఉన్నారు. ఈ బాధను ఎవరితోనైనా చెప్తే ఎవరైనా మనల్ని ఇంకాస్త ఎక్కువగా, అంటే మన బలహీనత గురించి తెలుసుకొని మనల్ని ఇంకాస్త ఇబ్బంది పెడతారేమో అని తెలియక తెలిసి మీరు మీ లోపలే అంతర్మదనం చేసుకుంటూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. కొన్ని సంఘటనలు అలాగే ఉంటాయి. వీటిలో ఇక గుర్తు చేసుకోండి, మీ కుటుంబ సభ్యులకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి.
మీకు ఏదైతే ఇష్టమో ఆ పనులు చేయడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎక్కువగా మీరు మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఎటువంటి సమాజంలో ఉన్నాము, మనము ఎక్కడ బాగుంటే ఎదుటి వ్యక్తులు ఓర్చుకోలేకపోతున్నారు అనే సిచ్యుయేషన్లో ఉన్నాము. మనం ఒక రూపాయి సంపాదించినా మనం సంతోషంగా ఉన్న ఆఖరికి వారు మనల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. వాడికేంట్లే ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు కదా, కుటుంబంలో ఏ బాధ లేదు, లోటు లేదు, చక్కగా వాళ్ళ పిల్లలు చూస్తే బుద్ధిమంతులుగా ఉంటారు, వాడికేంటట అని అన్నట్లు మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. అది నరదృష్టిగా మారవచ్చు. మన మీద ఈర్ష్య ద్వేషాలు కావచ్చు, ఇలా రగిలిపోతూ ఉంటూనే ఉంటారు. మీరు బాగుండాలి అది ఇది అని చెప్పి మీ ముందు మాట్లాడతారు, కానీ మనతో ఇలా మాట్లాడి మన వెనక మాత్రం వీడెప్పుడు సంతోషంగా ఉంటాడే, నా జీవితంలో ఏంటో ఇలా నీరుగారిపోతుంది అని లోపల కుంగిపోతూ ఉంటాడు. ఒక రకమైన వేదన మన గురించి ఆలోచిస్తూ లేనిపోని నిందలు, లేనిపోని అసూయ ద్వేషాలు పెంచుకోవటం వలన ఆ నరదృష్టి ప్రభావం కూడా మనకు తగులుతుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి ఒక ఆదివారమో లేదంటే అమావాస్య రోజైనా సరే మన ఇంట్లో ఉన్న పెద్దవారి చేత, అంటే నాయనమ్మ తాతమ్మలు ఉంటారు కదా, వారి ద్వారా చక్కగా మనకు ఉన్నటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు. అంటే ఉప్పుతోనో లేదంటే ఎర్రటి నీటితోనో ఇలా దృష్టి దోషాలను తీసేసుకోవాలి అని మన జ్యోతిష్యులు చెప్తున్నారు. వాటి వలన చాలా వరకు కూడా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తూనే ఉంటుంది. ఇలా నరదిష్టి పోవటానికి ఎర్ర నీళ్ళతో ఉప్పుతో దిష్టి తీసేసుకోవటం వలన మనకు నరదిష్టి తొలగిపోయి మనసుకు శాంతి కలుగుతుంది. ఇంకా నరదృష్టి తొలగిపోవాలి అని అనుకుంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండాలి. అలాగే నుదుటిన సింధూరాన్ని ధరించాలి. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీకు అడుగడుగున మీరు పుట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా ఎన్నో అపాయాలు, ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ, ఎన్నో సమస్యల్లో మీరు ఇరుక్కున్నప్పటికీ కూడా వాటి నుంచి సునాయాసంగా మీరు దాటుకొని ఇప్పటి వరకు ఇలా నిలబడ్డారంటే మీకు ఒక దేవత యొక్క అండదండ, అలాగే ఆ దేవత యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు అన్ని రకాలుగా కూడా ఆదుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మిమ్మల్ని నిలబెట్టడానికి, ఈరోజు మీరు పడిపోకుండా ఉండటానికి ఆ దేవతే కారణమని చెప్పుకోవచ్చు. ఇంతకీ అసలు ఆ దేవత ఎవరు, అసలు ఆ దేవత మనకింత ప్రాధాన్యత ఎందుకు కల్పిస్తుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మన పితృదేవతలు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి కూడా పితృదేవతలు అనేవారు ఉంటారు. కాబట్టి పితృదేవతలు ఉండటం ఎంతవరకు వాస్తవమో, మన ఇంటి కులదేవత అనేది, ఆమె యొక్క అనుగ్రహం అనేది మనపైన ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి కాపాడటం అనేది కూడా అంతే నిజమని చెప్పుకోవచ్చు. మనం ఆమెను పూజించినా పూజించకపోయినా సరే, అసలు ఆమె ఎవరో మనకు తెలియకపోయినా సరే, మన ఇంటికి ప్రతి ఒక్క ఆరాధ్య దైవం అంటే కులదైవం అనేది ఉంటుంది. అంటే మన పెద్దల నాటి పూర్వీకులు కావచ్చు, తాతల కాలం నాటి వారు కూడా కావచ్చు, వారు పూజిస్తూనే ఉంటారు. కాబట్టి వారి యొక్క పూజా ఫలితం అనేది మన వంశ పారపర్యంగా కాపాడబడుతూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మన వంశాన్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కాపాడుతున్నటువంటి ఆ కులదేవత మనం ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోవాలి చెప్పండి. మనం ఏమీ చేయలేము. కనీసం ఆమె ఎవరో తెలుసుకొని, ఆమె గురించి తెలుసుకొని ఆ తర్వాత ఆమెకి ఏదైనా ఒక ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రయత్నించండి. ఒక పూజ చేయటమో, ఆమె పటాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ చేయటమో, లేదంటే ఆమె నామస్మరణను జపించటమో, ఇలా ఏదో ఒక విధంగా మనకు తెలియనటువంటి విషయాల గురించి అడిగి తెలుసుకొని మనకు మన పిల్లల భవిష్యత్తుకు కూడా మంచి బాట వేయాలని, ఆమె నామస్మరణను చేసుకుంటూ నరదృష్టిని పోగొట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రథమ కర్తవ్యం కూడా ఇదే. అసలు మన కులదైవం ఎవరో మన పెద్దవారిని కనుక్కొని నిత్యం వారిని జపించడం వలన ఎంతో మేలు జరుగుతుందనే చెప్పుకోవచ్చు. మీరు గమనిస్తే రాశి చక్రంలో అన్ని రాసుల్లో కల్లా గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పరంగా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం మీరే. కాబట్టి మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు మరి ఏ రాశి వారు కూడా పడలేదనే చెప్పుకోవచ్చు. కానీ మీరింకా తేరుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. దీనికి ప్రధాన కారణం
మీ కులదైవాన్ని మీరు మర్చిపోవటమే. ఆ దేవతకు చేయవలసినటువంటి సేవలను చెయ్యకపోవటమే. కులదైవాన్ని మీరు మర్చిపోతే మీకు తెలియకుండానే ఇలా ఇబ్బందులు జరుగుతూనే వస్తాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. వివాహం ఆలస్యమవుతుంది. సంతానం కలగటంలో జాప్యం జరుగుతుంది. ఇంట్లో అనవసరమైన గొడవలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనకు ఈ కష్టాలు అసలు కారణం అనేది తెలియక కొన్ని రకాలుగా సతమతమైపోతూ ఉంటారు. ఎందుకు మనకిప్పుడు ఇలా జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలో పడిపోతూ ఉంటారు. అందుకే మీరు వెంటనే మీ పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అసలు మీ కులదైవం ఎవరు? కులదైవానికి సంబంధించిన ఎలాంటి పూజలు చేయాలి? అలా తెలుసుకొని ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలో ఆమెను పెట్టి నిత్యం పూజిస్తూ ఉండండి. కనీసం మీ కులదైవం పేరు ఏమిటో కూడా కనుక్కోండి. అసలు ఆమె ఎవరు? ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం మీరు మొదలు పెడితే ఆ దైవం మీ వెన్నంటే ఉండి మీకు సహాయం చేస్తూనే ఉంటుంది. నా బిడ్డ నన్ను తెలుసుకోవటానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు, కాబట్టి నేను ఏదో ఒక విధంగా ఈ కుటుంబానికి సహాయం చెయ్యాలి అని కూడా ఆమె భావిస్తూనే ఉంటుంది. మన మనసులో ఎప్పుడైతే మనం ఈ నిర్ణయం తీసుకుంటామో, ఎప్పుడైతే మనకు ఆమెను ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మనం డిసైడ్ అయిపోతామో, అప్పుడు ఆమె కూడా మనల్ని తప్పకుండా కాపాడుతూ ఇంకా ఎక్కువగా ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజునే ఇప్పుడే మీకు తెలియకపోతే మీ పెద్దల్ని అడిగి తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా కులదైవం, ఇంటి దైవం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రయత్నం అయితే చేయండి. ఆమెకు తగిన నైవేద్యాన్ని సమర్పించండి. ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు మీ కులదైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పనిలోనైనా సరే మీరు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయవద్దు. అలా చేయటం వలన మీకు అస్సలు మంచిది కాదు. నిర్లక్ష్యం చేయటం వలన మీకు మంచి అనేది జరిగినప్పటికీ అది ఎక్కువగా మీకు మనశ్శాంతిని ఇవ్వదు. కాబట్టి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ఆ పద్ధతిని అనుసరించండి. అలాగే మీకు తెలిస్తే మీ యొక్క కులదైవం ఎవరనేది తప్పకుండా మీ మనసులో ఒక్కసారైనా సరే ఆమె పేరును తలుచుకోండి. అలాగే కొంతమంది వ్యక్తులు గుడ్డిగా నమ్మే అలవాటుంది. ఎప్పుడు కూడా పక్కవారిని సులభంగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓపెన్గా అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు చాలా సంవత్సరాలుగా ఇదే ధోరణితో ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి పక్కా ప్రణాళికతో ఈ సంవత్సరం నుండైనా సరే నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడకుండా మీరు చేసినటువంటి పనిని చివరి నిమిషంలో ఆగిపోకుండా చూసుకోండి. ఎప్పుడు చూసినా ఎంతో శ్రమ అనేది చేస్తూ ఉంటారు. ఒక పనిని ఎంతో శ్రద్ధగా కష్టపడి చేస్తూ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో అది మీకు విఫలమవుతూ వస్తుంది. దానికి కారణం ఏమిటంటే మీ ఓపెన్ మైండ్. ఎప్పుడు కూడా ఏ పనైనా సరే మొదలు పెట్టేటప్పుడు మీరు వెంటనే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉండటం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కష్టపడి ఆ పనిని పూర్తి చేయండి. మీ మీద మీరు నమ్మకాన్ని విడిచిపెట్టుకోవద్దు. మీ కులదైవం మీద నమ్మకం పెట్టుకొని ఏ పనైనా మొదలుపెట్టండి. విజయవంతంగా పని పూర్తయిన తర్వాతే అప్పుడు ఏదో జరిగింది అని చెప్పి దాని వలన ఏదో ఒక రూపాయి వస్తుంది అని చెప్పి మీకు బాగా సన్నిహితులు లేదంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వారితో షేర్ చేసుకున్నా కూడా అంతగా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇక ఈ రాశివారు ఎంతో ఖచ్చితంగా పనులు చేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడబోతున్నారు. మీరు మీ టాలెంట్కి ఎటువంటి కొదవ అనేది ఉండదు. అంటే మీరెంత పని చేసినా సరే ఆ టాలెంట్కు మరింత విజయాన్ని జోడించుకొని ఈ సంవత్సరంలో మీరు పొందేటటువంటి అదృష్టాలు ఎంతో కాలంగా మీరు వేచి చూస్తున్నటువంటి శుభవార్తలు అన్నీ కూడా ఒక్కసారిగా మీ తలుపును తట్టబోతున్నాయి. అంటే ఎవరి సపోర్టు లేకుండా చాలా సందర్భాలలో మీరు నిరాశకు గురయ్యారు. అయితే మీకు తెలియనటువంటి ఒక శక్తి, ఆ దైవానుగ్రహం అనేది ఈ 4 రోజుల్లో అఖండమైనటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు మీకు కురిపించబోతున్నారనే చెప్పుకోవచ్చు. చాలా రకాలుగా చాలా సమస్యలను ఇప్పటికే మీరు అనుభవించారు. మీ కర్మ ఫలితాలు అన్నీ కూడా తీరబోతున్నాయి. కర్మ ఫలితాలన్నీ కూడా తీరిపోయి భగవంతుడు మీకు మంచి చేయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. మీరు చేసినటువంటి పుణ్యఫలాలు, మీరు చేసినటువంటి సహాయాలు అన్నీ కూడా మీకు గొప్ప శుభవార్తల రూపంలో మీకు తలుపు తడతాయి. భగవంతుడు మీకు
రిటర్న్ గిఫ్ట్ అయితే తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కానీ మీరు వినేటటువంటి శుభవార్తలు మీ జీవితానికి శాశ్వతంగా ఉండబోతున్నాయి. అంటే అది వివాహ సంబంధం కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం కావచ్చు. ఇలా మీరు ఏ కోరిక కోరితే ఆ కోరికను ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ శుభవార్తలు వచ్చినప్పటికీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటంటే డబ్బు కాదు. డబ్బు కంటే కూడా ముఖ్యమైనది మానసిక ప్రశాంతత. అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్లు మనకు అన్నీ ఉంటాయి, మానసిక ప్రశాంతత తప్ప. కాబట్టి మనకు మానసికమైన ప్రశాంతత చాలా ముఖ్యమైన చెప్పుకోవచ్చు. అదే మనకు ఆరోగ్యం, అదే మనకు ఐశ్వర్యం. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం మీకు నచ్చినటువంటి పనులు చేయండి. నెగిటివ్ ఆలోచనలు చేయవద్దు. నెగిటివ్గా ఏది ఆలోచించవద్దు. ఎదుటి వాళ్ళను ఎక్కువగా ఇబ్బంది పెట్టవద్దు. మీరు ఇబ్బందుల్లో పడవద్దు. మీకు నచ్చినటువంటి పనులు అంటే ఏదైనా సంగీతం వినటమో, లేదంటే ఎవరితోనైనా స్నేహితులతో సరదాగా గడపటం, లేదంటే మీ పనుల్లోనే కొంత సమయాన్ని అంటే కుటుంబం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించటం, పిల్లలతో కాసేపు స్పెండ్ చేయటం, బయటికి ఏదైనా కానీ చక్కగా మీ ఇష్టమైనటువంటి పార్కులు వెళ్ళటం, దేవాలయాలు సందర్శించటం, ఇటువంటివి చేయటం వలన మీ మనసు అనేది పూర్తిగా కుదుటపడుతుంది. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కూడా ఈ 4 రోజుల్లో మీకు ఎక్కువగా లేవనే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే అందరికీ వస్తూనే ఉంటాయి. జలుబు, దగ్గు, తలనొప్పి ఇటువంటివి తప్పకుండా వస్తాయి. మీకు కొంత చిరాకుగా అనిపిస్తుంది అలాంటి సమస్యలు. కాబట్టి పెద్ద సమస్యలైతే ఏమీ లేవు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించండి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ 4 రోజుల్లో మీకు అఖండమైన విజయాన్ని అందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ జీవితంలో మీకు తెలియనటువంటి ఆ కులదైవం అనేది మీకు మరిన్ని ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని, మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేయాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.